హాయ్ యూఎస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం టేస్టీ గులాబ్ జామున్ని ఎలా చేయాలో తెలుసుకుందాం. ముందుగా నేను ఎంటీఆర్ గులాబ్ జామున్ ఇన్స్టెంట్ మిక్స్ని తీసుకున్నాను. బాంబీనో కూడా తీసుకోవచ్చు, ఏది తీసుకున్నా ప్రాసెస్ ఇదే. సాఫ్ట్గా పాలు కానీ నీళ్ళు కానీ పోసుకుంటూ ఒక ప్యాకెట్కి 3/4 కప్పు పాలు సరిపోతాయి. సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇది చపాతీ ముద్దలాగా హార్డ్గా కలుపుకోకుండా సాఫ్ట్గా కలుపుకుని పైన కొంచెం ఆయిల్ కానీ గీ కానీ అప్లై చేసి ఒక 10 మినిట్స్ పాటు పక్కకు ఉంచాలి. తర్వాత కొంచెం చేతికి గీ అప్లై చేసుకుంటూ సాఫ్ట్గా ఉండల్లాగా చేసుకోవాలి. ఇది ఓవెల్ షేప్ కింద చేసుకోవచ్చు, రౌండ్గా చేసుకోవచ్చు. ఇది నాని ఫ్రై అయిన తర్వాత ఇంకా కొంచెం పెద్ద సైజు అవుతుంది కాబట్టి మనం చిన్న సైజు కావాలితే చిన్న సైజు లేదా పెద్ద సైజు కావాలితే పెద్ద సైజు చేసుకోవాలి. దీన్ని బాగా ప్రెస్ చేసుకుంటూ చేయడం వల్ల మనం ఫ్రై చేస్తున్నప్పుడు ఆయిల్లో విడిపోయినట్టు అవుతాయి. అలా కాకుండా సాఫ్ట్గా నొక్కకుండా ప్రెస్ చేయకుండా సాఫ్ట్గా అలా పైన తేలుస్తూ రౌండ్గా చేయాలి. ఈ చేసిన ఉండల్ని పక్కకు పెట్టుకుని ఈ ఉండల్ని మనం నేతిలో కానీ లేదా నూనెలో కానీ ఫ్రై చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఆయిల్లోనే ఫ్రై చేస్తున్నాను. నేను రౌండ్గా చేస్తున్నాను, ఓవెల్ షేప్ కూడా చేసుకోవచ్చు. ఇది ఫంక్షన్లకు కానీ పార్టీస్కి బర్త్డేస్ కానీ మనం దీవాళీ టైంలో చేసుకున్న పిల్లలకి ఇష్టంగా ఉంటుంది, మనం చాలా ఇష్టంగా తింటాం. లోపల కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఈ షుగర్ కన్సిస్టెన్సీ కూడా ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా సమానంగా కావాలి అంటే ఒక ప్యాకెట్ గులాబ్ జామున్ మిక్స్కి 1.5 గ్లాస్ షుగరు 1.5 గ్లాస్ వాటర్ సరిపోతుంది. కాదు మాకు పాకం ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళు 2.5 గ్లాస్ వాటర్ 2.5 గ్లాస్ షుగర్ వేసుకుని పాకాన్ని కొంచెం దగ్గరికి రానివ్వాలి. లేదు 1.5 గ్లాస్ వాటర్ 1.5 గ్లాస్ షుగర్ వేసుకునే వాళ్ళు జస్ట్ ఇలా మరుగుతున్నప్పుడు ఇలా చేసుకుంటే పాకం మరిగితే సరిపోతుంది. ఒక పక్కన ఆయిల్ పెట్టుకుని అన్నీ ఒకేసారి కాకుండా స్లోలో, బాగా ఆయిల్ కాగకుండా కూడా ఉండకూడదు, మీడియం ఫ్లేమ్లో స్లోలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అన్నీ ఒకేసారి వేయడం వల్ల అన్నీ కూడా ఫ్రై అవ్వవు సరిగ్గా. ఇలా గోల్డెన్ కలర్ వచ్చేదాకా స్లోలో పెట్టుకుంటూ కొంచెం మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా బ్యాచ్ల కింద ఫ్రై చేసుకుని అంతా పక్కకు పెట్టుకోవాలి. ఇందాక చెప్పిన షుగర్ని మనం పొయ్యి మీద పెట్టుకుని పాకం ఒక పక్క ఇది ఫ్రై అవుతూ ఉంటుంది. పాకానికి పక్కన పెట్టుకున్న పాకం బాగా జిగురు పాకం రావక్కర్లేదు, లేత పాకం రావక్కర్లేదు, జస్ట్ మరుగుతుంటే కడితే సరిపోతుంది. అదే 2.5 గ్లాస్ వాటర్ వేసినప్పుడు కొంచెం పాకం దగ్గరికి వస్తే ఇలా చేతితో పట్టుకున్నప్పుడు జిగురు రాకూడదు, తీగలా రాకుండా జస్ట్ అతుక్కున్నట్టు ఉంటే సరిపోతుంది. అంతే. లాస్ట్లో కుంకుమ పువ్వు యాడ్ చేసుకుని ఇది ఫ్రై చేసుకున్న అన్నిటిని కూడా ఒకేసారి వేసి బాగా కలుపుకోవాలి. అంతే. అన్నిట్లో కూడా పాకం వెళ్తుంది. అదే పాకం చల్లారిపోయిందంటే కనుక ఈ లోపల దాకా పాకం వెళ్ళకుండా పైనే నానుతూ ఉంటుంది. ఇది చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఈ టిప్స్తో మీరు ట్రై చేసి గులాబ్ జామ్స్ ట్రై చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.